స్టోరీ ట్రెషర్. వినాయక చవితి వస్తోంది కదా, కాబట్టి మనందరికీ ఇష్టమైన గణేశుడి గురించి మరికొన్ని కథలను తెలుసుకోవాలని ఈ సిరీస్ని స్టార్ట్ చేశాం. ఈ సిరీస్లో భాగంగానే ఈరోజు వినాయకుడు కుబేరుడు కథను చెబుతాను. కుబేరుడు సంపదకు ధనానికి అధిపతి అని అందరికీ తెలుసు. కుబేరుడి దగ్గర చాలా ధనం ఉండేది. ఒకప్పుడు తన సంపదకు గర్వపడి గణపతి చేతిలో ఒక గుణపాఠాన్ని నేర్చుకున్నాడు. ఒకరోజు కుబేరుడు అందరు దేవతలతో పాటు శివపార్వతుల్ని కూడా తన ఇంటికి భోజనానికి ఆహ్వానించాడు. కానీ శివపార్వతులు గణేశుణ్ణి వెళ్ళమని సూచించారు. గణేశుడు కూడా వెళ్ళాడు. కానీ అప్పటికే కుబేరుడు తన ధనం గురించి గొప్పలు చెప్పుకుంటూ ఇతరులను తక్కువగా చూస్తున్నాడని అర్థం చేసుకున్నాడు. అప్పుడే కుబేరుడికి ఒక గుణపాఠం చెప్పాలని అనుకున్నాడు. విందు మొదలైన వెంటనే గణపతి చాలా వేగంగా తినడం మొదలుపెట్టారు. ఒక్క క్షణంలో ఎవరికి ఏమీ మిగిల్చకుండా మొత్తం తినేశారు. కానీ ఇంకా గణపతి ఆకలి తీరలేదు. వెంటనే నేరుగా కుబేరుడి సంపద దాచుకున్న గదిలోకి వెళ్ళాడు. అక్కడున్న బంగారు నాణాలు, రత్నాలు, విలువైన వస్తువులన్నిటినీ తినడం మొదలుపెట్టారు. కానీ ఇంకా తృప్తి కలగలేదు. చివరికి గణపతి కుబేరుడినే తినేద్దామని ప్రయత్నించాడు. అది చూసి భయపడిపోయిన కుబేరుడు ప్రాణాలు కాపాడుకోవడానికి కైలాస పర్వతానికి పరిగెత్తాడు. అక్కడ శివుణ్ణి చూసి జరిగిందంతా చెప్పి తనను రక్షించమని ప్రాధేయపడ్డాడు. గణపతి ఎందుకు అలా చేస్తున్నాడో శివుడు గ్రహించాడు. అప్పుడు ఒక చిన్న గిన్నెలో భోజనాన్ని తీసుకొచ్చి గణపతికి ఇచ్చాడు. అది తినగానే గణపతికి కడుపు నిండిపోయింది, ఆకలి తీరిపోయింది. అప్పుడు కుబేరుడికి తన తప్పేంటో తెలిసింది. తాను ఎంత సంపద కలిగి ఉన్నా దానిని గర్వంగా దాచుకోకూడదని, అందరితో పంచుకోవాలని అర్థం చేసుకున్నాడు. మనం కూడా గర్వాన్ని వదిలేసి ఉన్నదానిలోనే ఇతరులకి పంచుతూ ఆనందంగా ఉండడం నేర్చుకోవాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.